కార్యాన్ని కాపాడుకునే కృపను నాకు దయచే, విశ్వాసాన్ని కాపాడుకునే కృపను నాకు దయచే. చిత్తముకైనే ఎదురు చూచి బలము పొంద సహింపచేసిన ప్రాణమును తృప్తి పరచితివే దేవా, నా దేవా, నా యేసయ్యా, నా రక్షకుడా.
తల్లడిల్లిపోయిన పరిస్థితిలో ఉందా? మీ ప్రాణము తల్లడిల్లిపోయిన పరిస్థితిలో ఉందా? లోతులోండి, హృదయ లోతులో నుండి ఆయనకి మొరపెట్టండి. మన శత్రువుల పైన దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. యేసయ్యా నా రక్షకుడా, నన్ను రక్షించు, నాకు సహాయం చేయండి. ఆయన సహాయము శీఘ్రముగా వస్తుంది. ప్రతి బంధకాలు, ప్రతి అపవాది తలపుల్ని లయపరుస్తుంది ఆయన హస్తము, ఆయన కార్యము, ఆయన జోక్యము. అడిగండి, శత్రువుల నుండి నాకు జయము దయచే ప్రభువా. చూడ ప్రభా, చిత్తమునే నెరవేర్చుటకై నన్ను ఎన్నుకొని, నీ కృపావరమునే దానముగా దయచేసి, నీ చిత్తమునే నెరవేర్చుటకై నన్ను ఎన్నుకొని, నీ కృపావరమునే దానముగా దయచేసి, నీ సన్నిధిలోనే చేరి, నీ నామమును, నీ ప్రేమను నేను కనపరచెదను. నీ నామమును, నీ ప్రేమను నేను. ఇది ఆఖరిసారిగా మీ రెండు చేతులు పైకెత్తి, దేవా, సంగమం బిగ్గరగా ఉందా? ఆయన మన మధ్యలో ఉన్నాడని గుర్తిస్తూ సహాయకుడివి నీవే ప్రభా, మా రక్షకుడివి నీవే దేవా, మా జీవితంలో బలమైన కోటవి నీవే ప్రభా, మాకు ఆశ్రయ దుర్గము నీవే ప్రభా. భూదిగంతం నుండి మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నీవే శరణమంటూ, నీవే దిక్కు అని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్న ప్రతి ప్రాణము, ప్రతి ఆత్మని చూడు ప్రభా. ప్రతి శత్రు పైన జయము దయచే ప్రభా. ప్రతి అపవాది కార్యాన్ని లయపరచే ప్రభా. మాకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని నాశనం చేయ ప్రభువా. నీ బిడ్డలందరికీ నీ కాపుదల దయచే, నీ భద్రత దయచే,
నీ చిత్తాన్ని నెరవేర్చి కృపను దయచి పరిశుద్ధాత్మ శక్తితోటి మమ్మల్ని అందరినీ అధికముగా నింపమని వేడుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నామయ్యా. సమృద్ధిగా నీ ఆత్మతోటి మమ్మల్ని నింపమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి పోరాటంలో, ప్రతి శోధనలో నీ చిత్తమే నెరవేర్చే విశ్వాసులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. ఆదరణ లేని వారికి ఆదరణ దయచి, స్వస్థత లేని వారిని స్వస్థపరిచేది నీవే ప్రభు. మా జీవితంలో తన ప్రతి అవసరతను ఎరిగిన దేవుడివే ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశ్చర్య కార్యం, ఆశ్చర్య సహాయము చేసి నడిపించమని, తెరవబడిన మా హృదయాలపైన తన నీ వాక్యాన్ని చెక్కి అంతవరకు నీ సాక్షులుగా మేము ఉండటానికి, మా సాక్ష్యాన్ని కాపాడుకునే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు, లార్డ్ చర్చ్ మెంబర్స్ అండ్ లైవ్ వ్యూవర్స్. దయచేసి గమనించాలి లైవ్ వ్యూవర్స్, దయచేసి కొద్ది క్షణాల్లో దేవుని వాక్యం మొదలవుతుందని మరి ఆఖరి వరకు లైవ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి దేవుని వాక్యం అందరికీ అందే విధంగా మీ దగ్గర ఉన్న లైవ్ లింక్ని మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయాల్సిన కోరుతున్నాను. లార్డ్ చర్చ్ మెంబర్స్ మీరందరూ కూడా మీ గృహాలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో దయచేసి వాళ్ళందరికీ కూడా మన యొక్క లింక్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా ప్రోత్సహించండి, వాక్యం వాళ్ళు వినే విధంగా దయచేసి గమనించాలి. అలాగే మరి ఈ సంవత్సరం ఆఖరి మాసం మరి వచ్చే వారంలోనే మనకు ప్రత్యేకమైన మీటింగ్స్ ఉండబోతున్నాయి. డిసెంబర్ 24 మరి గమనించాలి. క్రిస్మస్ ఈవ్ మన యొక్క ఆలయంలో జరుగుతుంది. సాయంకాలం 6 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. మరి గమనించాలి. క్రిస్మస్ ఈవ్ ప్రోగ్రామ్ మన యొక్క చర్చ్ పర్మిసెస్లో ఉంటుందని జీవీఆర్ ఫంక్షన్ హాల్లో. మరి లైవ్ వ్యూవర్స్ మీరు కూడా గమనించాలి. మా యొక్క చర్చ్ అడ్రస్ సికింద్రాబాద్ దగ్గర బోన్పల్లిలో జీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఉంటున్నాయండి. మరి మా యొక్క చర్చ్ మీటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సండే కానీ, ఫ్రైడే కానీ, వెనస్డే మీటింగ్స్ కానీ, ఇప్పుడు చెప్పబోయే మీటింగ్స్ అన్నీ కూడా, రెగ్యులర్ మీటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. మరి డిసెంబర్ 24 క్రిస్మస్